ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో విరాజిల్లాలని కోరుతూ ఆంజనేయ స్వామిని వేడుకున్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరుపల్లి గ్రామంలో శ్రీ సంకట విమోచన వీరభక్త హనుమాన్ ఆలయ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పన్నాల స్వరూప తిరుపతి, మాజీ ఎంపీటీసీ పన్నాల హనుమక్క రాములు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం విజయరమణారావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావును ఆయన వెంట నేతలను కూడా సన్మానించారు. పన్నాల కుమారస్వామి దంపతులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయానికి బహుకరించారు. ఈ సందర్భంగా పంచామృతాలతో అభిషేకం, హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం అంటే ఇది మనకు తెలుగు సాంప్రదాయం ప్రకారంగా చాలా పవిత్రమైనటువంటి నెల. మరి ఈ నెలలో వార్షికోత్సవం రావడం చాలా సంతోషకరం, శుభపరిణామం. ఆ ఆంజనేయ స్వామి దయ వలన, కృప వలన మరి గ్రామస్తులందరూ కూడా మంచి జరగాలని చెప్పి, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, మంచి వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామస్తులందరికీ, భక్తులందరికీ, ఆంజనేయ స్వామి భక్తులందరికీ 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నోరు లేని మూగజీవికి కూడా బర్త్డే వేడుకలు నిర్వహించి అందరి చేత శుభాషను పెంచుకుంటున్నారు ఆ దంపతులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఆర్ఎంపీ వైద్యుడు ఐల రమేష్, రాధా దంపతులు గత 2 ఏళ్లుగా తమ ఇంట్లో ఒక ఆవును పెంచుకుంటున్నారు. అయితే శుక్రవారం రోజున ఆవును తీసుకురావడంతో దానికి లక్ష్మి అని పేరు పెట్టారు. 2 సంవత్సరాలు పూర్తి కావడంతో 2వ బర్త్డే వేడుకలు తమ ఇంట్లోని ఒక వ్యక్తికి ఎలా బర్త్డే నిర్వహిస్తారో అదే విధంగా గోమాతకు నిర్వహించారు.
శుభ్రంగా స్నానం చేయించి మెడలో పూలమాల వేసి శాల్వా కప్పి బొట్టు పెట్టి కేక్ కట్ చేసి ఆవుకు తినిపించారు. అంతేకాదు ఇరుగు పొరుగు వారిని పిలిచి స్వీట్లు పంపిణీ చేసి వారికి కూల్ డ్రింక్స్ కూడా తాగించారు. ఇంట్లో కుటుంబ సభ్యుల వలె ఈ ఆవును పెంచుకుంటున్నారు. ఆవుకు ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ 12 ఇడ్లీలు పెడతారు. మధ్యాహ్నం చపాతీ కూడా తినిపిస్తారు. ఆవు తిన్న తర్వాతే వారు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఆ కుటుంబంలో గోమాత కూడా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని అంటున్నారు. ఈ ఆవు తమ ఇంటికి వచ్చిన తర్వాతే అష్టైశ్వర్యాలు కలిసి వచ్చాయని, అందుకే తమ ఇంట్లో ఒక మెంబర్ లాగా చూసుకుంటున్నామని అంటున్నారు ఆ దంపతులు. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం. బర్త్డే సందర్భంగా ఈరోజు మేము దానికి కొత్త బట్టలు వేయడం జరిగింది. టవల్ షాల్వా కప్పడం కూడా జరిగింది. దానికి మెడలో పూలమాల కూడా వేయడం జరిగింది. కేక్ కట్ చేయడం కూడా జరిగింది. స్వీట్స్ కూడా తినిపించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాగే అరటి పండ్లు కూడా ఫ్రూట్స్ కూడా తినిపించడం జరిగింది. దానికి ఇష్టమైన ఫుడ్ రొట్టెలు. దానికి రొట్టెలు మేము రోజు పొద్దున 4 పెడతాం, సాయంత్రం 6 పెడతాం. రోజు టోటల్గా 10 రొట్టెలు పెడతాం. దానిలో బెల్లం కలిపి పెడతాం. ఉదయం 12 ఇడ్లీలు పెడతాం. 3 ప్లేట్లు హోటల్ నుంచి తెప్పించి 3 ప్లేట్లు 12 ఇడ్లీలు మార్నింగ్ కుడిది పెట్టిన తర్వాత ఈ ఇడ్లీలు పెట్టడం జరుగుతుంది. అంటే ఫుడ్డు పచ్చి గడ్డి నేను తెప్పించడం జరుగుతుంది. రోజు 150 రూపాయలు పెట్టి నేను పచ్చి గడ్డి తెప్పిస్తాను. ఆ పచ్చి గడ్డి కూడా పెట్టడం జరుగుతుంది. నాకు ఎంత సంతోషంగా ఉంది. ఎందుకనంటే మనుషులకు చేసే సేవ కన్నా ఈ గోసేవ చేస్తే చాలా మంచి జరుగుతుందనే మంచి ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడక రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 148 మంది లబ్ధిదారులకు 30,48,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని 17 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 17,272,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని, ఇప్పటికే రైతులకు 1,50,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేశామని, ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని తెలిపారు విజయరమణారావు. రైతు రుణమాఫీ చూసి ప్రతిపక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, రుణమాఫీపై తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే జరుగుతుందని, రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించి పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి చివరి ఆయకట్టైన కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాలకు సాగునీరు అందిస్తామన్నారు. సన్నవడ్లు వేసుకున్న రైతులకు 500 బోనస్ ఇస్తామని, త్వరలోనే సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రజా సంక్షేమానికి తోడ్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. అన్న ఒకసారి చూడు. రెండు లక్షలకు సంబంధించి ఒక ఇంట్లో భార్య భర్తలుండి ఇద్దరికి 1,50,000 దాటినా, ఇంకా ముగ్గురు ఒకటే కాడు కింద ఒకటే కుటుంబం ఉండి 2 లక్షలు దాటినా వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు సాయంత్రం లోపు రైతు రుణమాఫీ జరగబోతా ఉంది. మరి రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు
వడ్డీతో సహా 2018 డిసెంబర్ నుండి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు రైతులకు ఎంత రుణంతో పాటు ఎంత వడ్డీ ఉంటే అంత ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తూ ఉన్నది. ఇవాళ కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇవాళ ఎవరో కాదు, అసెంబ్లీ సాక్ష్య పాపం మాట్లాడుతూ అబద్ధాలు హరీష్ మాట్లాడతాడు. రైతుల రుణమాఫీ జరుగుతలేదు, చాలా మంది రైతులకు వడ్డీ మాఫీ అవుతలేదని చెప్పి. మరి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుని అడిగితే అసెంబ్లీలో ఒక్క నాయకుడు కూడా సమాధానం చెప్పలే. మీరు నేను చెప్పిన ఎక్కడికైనా వదాం, ఏ రైతునైనా వద్దాం, మీరు ఏ ఊరికి వస్తారో రాండి, ఎక్కడికి వస్తారో రాండి, మీరే సెలెక్ట్ చేసుకోరు ఆ గ్రామాన్ని. మేము వస్తాం కాంగ్రెస్ పార్టీ వచ్చి మా కార్యకర్తలతో మేము కూడా అవసరం లేదు. వాళ్ళంతా బ్రహ్మాండంగా రైతులను మాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికీ ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో, ఎవరైనా గుడిసెలలో ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల ఇందిరమ్మ ఇల్లును మన ప్రభుత్వం ఇవ్వాలి. రేపు వచ్చే వర్షాకాలం ఖరీఫ్ పంట నుండి ప్రతి రైతుకు సన్న వడ్డు పెట్టుకున్న ప్రతి రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. సన్న వడ్డకి ఇవ్వబోతా ఉన్నాం, మళ్ళీ దొడ్డు వడ్డ కూడా దీవిస్తాం. ఎవరికి డౌట్ అవసరం లేదు. పాదప్తే ఇప్పుడు మీకు రావాలి కదా బోనస్ దొడ్డు వడ్డ 500 కూడా మా ప్రభుత్వం ఇస్తుంది రైతులకు అని చెప్పండి. రైతు రుణమాఫీ ఎంత గ్యారంటీగా చేసినామో మళ్ళీ దొడ్డు వడ్డ బోనస్ మనం ఇస్తాం. శ్రీధర్ బాబు గారు కూడా 100% పచ్చిపాక రిజర్వ్ కట్టాలి. మన ప్రాంతానికి ఏదైతే చివరి ఆయకట్టు శ్రీరాంపూర్ కానీ, ఓదెల కానీ, పెద్దపల్లి చివరి ప్రాంతం కానీ, అదేవిధంగా మంత్రి చివరి ప్రాంతం కానీ, రామగుండం చివరి ప్రాంతం కానీ, చొప్పద అన్ని 6 నియోజకవర్గాలకు సంబంధించి ఆయకట్టు స్థిరీకరణకు ఇబ్బంది ఉండదనే ఆలోచనతో మన పెద్దలందరూ ఉన్నారు. తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ విజేత ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ హైదరాబాద్ కు తొలిసారిగా వచ్చిన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ట్యాంక్ బండ్ వరకు భారీ ర్యాలీతో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల నాయకులు, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దాతరి పోచయ్య, ఉపాధ్యక్షుడు ఆసంపల్లి శంకర్, జనరల్ సెక్రటరీ జల్లి రమేష్, సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు రాచర్ల కొండయ్య, కవంపల్లి ప్రభాకర్, బాసంపల్లి వినోద్, కవంపల్లి బాపయ్య, బాసంపల్లి రాజేశం, బాసంపల్లి శ్రీనివాస్ తదితరులు తరలి వెళ్లారు.